Financial Workshop on Mutual Funds, Loan Management, Personal Finance on November 16 and 17. Register now. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే క్యూపీఎఫ్బి అయిన రమేష్ పసుపులేటి గారు. చాలామందికి రైట్ నౌ అంటే అడ్వాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలామందికి ఇంకా తెలియదు. ముఖ్యంగా వాటిలో ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ లాంటివి ఫస్ట్ పొజిషన్లో ఉంటాయి. వీటి వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అసలు వీటి ఒరిజిన్ ఏంటి, ఇవి ఒక కామన్ మ్యాన్ దగ్గర నుంచి ఒక బిజినెస్ మ్యాన్ వరకు ఇవి ఏ విధంగా యూజ్ అవుతాయి, ఎలాంటి మనకి అడ్వాంటేజ్ ప్రొవైడ్ చేస్తాయి, మన మనీని ఏ విధంగా మనకి డబుల్ ట్రిపుల్ చేస్తాయి లేదంటే చెయ్యవా, ఈ విషయాన్ని కూడా ఈరోజు పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. హౌ ఆర్ యు సార్? ఫైన్ అండి, థ్యాంక్ యూ సార్. అడ్వాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే అంటే 2000స్లో వచ్చిన లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఈ ఈటీఎఫ్ అనేది ఒక ఇంపార్టెంట్ క్రూషియల్ పివోటల్ రోల్ ప్లే చేస్తూ ఉంది. దీని గురించి పూర్తి అవగాహన ఇంకా చాలామందికి తెలియదు అనమాట. బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్ అనే పేరు ఎక్కువ వింటూ ఉన్నాము, స్టాక్ మార్కెట్లో షేర్స్, స్టాక్స్ వీటి గురించి వింటూ ఉన్నాము, ఈవెన్ కొన్ని బాండ్స్ గురించి కూడా ముందు నుంచి జనాలకు అవగాహన ఉంది. బట్ ఈ లేటెస్ట్గా వచ్చిన ఈటీఎఫ్స్ గురించి మాత్రం ఎక్కువ మందికి ఐడియా లేదు. ఇవి ఎగ్జిస్టింగ్లోకి ఎలా వచ్చాయి, దీనికి ఒరిజిన్ ఏ విధంగా జరిగింది, ఇది కాస్త చెప్తారా? డెఫినెట్గా అండి. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇవి మన ఇండియాకి 2002లో వచ్చాయి. ఓకే. అంటే మనకి 2001 యాంఫీ మ్యూచువల్ ఫండ్కి, సో యాంఫీ వచ్చిన తర్వాత సో 2002లో మనకి ఈటీఎఫ్లు వచ్చినాయి. కానీ ఇవి వరల్డ్ వైడ్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే. గ్లోబల్గా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఓల్డెస్ట్ బెంచ్ మార్క్స్ అంటే లైక్ S&P 500 కానీ డౌ జోన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, 1790s నుంచి ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు కూడా ఇవి మొదలు పెట్టారు ఈటీఎఫ్స్. సో మనం కూడా అబ్జర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు 2002లో ఫస్ట్ వచ్చేసి నిప్పాన్ ఇండియా స్టార్ట్ చేసింది మన ఇండియాలో. నిప్పాన్ ఇండియా కూడా గ్లోబల్గా చాలా పెద్ద కంపెనీ. సో మన ఇండియాలో నిప్పాన్ ఇండియాగా 2002లో వాళ్ళు నిఫ్టీ 50 కంపెనీస్తో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఇది బీస్ అని చెప్పి దీనికి పేరు పెట్టారు వాళ్ళు. బీస్ అంటే బెంచ్ మార్క్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ సిస్టమ్ అనేసి యాక్చువల్గా. సో వాళ్ళ దృష్టిలో ఏంటంటే బీస్ అని. సో ఆ విధంగా ఏంటంటే నిఫ్టీ బీస్ అని అందరూ ఇప్పుడు ఈటీఎఫ్ అనగానే బీస్ అంటున్నారు. యాక్చువల్లీ బీస్ అని ఎవరు పేరు పెట్టారంటే నిప్పాన్ ఇండియా వాళ్ళు స్టార్టింగ్లో పెట్టినప్పుడు దాన్ని బీస్ అని పిలవడం మొదలు పెట్టారు. నిఫ్టీ బీస్ అని అంటే నిఫ్టీలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అది కూడా నిఫ్టీ బెంచ్ మార్క్లో ఎక్స్చేంజ్ చేస్తారు కాబట్టి. సో 2002లో స్టార్ట్ అయింది. సో వాళ్ళు మనకు పరిచయం చేశారు నిప్పాన్ ఇండియా వాళ్ళు. తర్వాత ఏమైందంటే ఇది బాగా పాపులర్ అయింది. కానీ 2010 వరకు కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే అప్పటికే మ్యూచువల్ ఫండ్ కూడా వచ్చింది, దాదాపు ప్రైవేట్ కంపెనీస్ వచ్చింది 2000లో వచ్చినాయి. కానీ మళ్ళీ పాపులర్ అయింది 2010. సో 2000లోనే ప్రైవేట్ కంపెనీ యాంఫీ ద్వారా అప్పుడే సెబీ యాంఫీ 2010 నుంచి స్టార్ట్ చేసింది. ప్రైవేట్ కంపెనీస్ కూడా లైసెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత 2002లో ఇవి కూడా వచ్చినాయి, బెంచ్ మార్క్ ఇవన్నీ. సో ఈటీఎఫ్స్ వచ్చినాయి. కానీ ఎక్కడో జనాలకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ బాగా మార్కెట్లోకి వచ్చింది బికాస్ ఆఫ్ ఎంట్రీ లోడ్. సో ఎంట్రీ లోడ్ ఎక్కువ ఉండడం వలన కొద్దిగా డిస్ట్రిబ్యూటర్ కూడా ఇంట్రెస్ట్ చూపించి మ్యూచువల్ ఫండ్ బాగా ఫేమస్ అయిపోయింది. సో ఒక రంగం మ్యూచువల్ ఫండ్ మంచిది. తర్వాత అసలు ఫేమస్ కానిది, సో ఇది కూడా చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదంటే ఈటీఎఫ్. ఎందుకంటే ఈటీఎఫ్లో చాలా తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. సో ఎంట్రీ లోడ్ ఉండదు, చాలా తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఇది కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎలాగా స్ట్రాటజీ యూజ్ చేస్తారో అంటే ప్రజల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పూల్ చేసి ఒక పెద్ద అమౌంట్గా చేసి ఆ అమౌంట్ని తీసుకువెళ్ళి డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. డైవర్సిఫికేషన్ అంటే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయకుండా ఓ 50 కంపెనీసో 100 కంపెనీసో, ఇప్పుడు టాప్ నిఫ్టీ 50 అంటే 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేస్తారు. అంతా సేమే. కానీ మ్యూచువల్ ఫండ్కి వీళ్ళకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే వీళ్ళు ఓన్లీ ఒక ఎక్స్చేంజ్ బెంచ్ మార్క్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. నిఫ్టీ అంటే ఓన్లీ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తారు. సో సపోజ్ నిఫ్టీ ఆటో అంటే ఓన్లీ నిఫ్టీలో ఉన్న ఆటో కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. నిఫ్టీ బ్యాంక్ అంటే నిఫ్టీలో ఉన్న ఓన్లీ బ్యాంకింగ్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఎఫ్ఎంసీజీ బాగుందన్నారు అనుకోండి, ఎఫ్ఎంసీజీలో ఇన్వెస్ట్ చేస్తారు. క్యాపిటల్ గూడ్స్ బాగుందంటే క్యాపిటల్ గూడ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫార్మా బాగుందంటే ఓన్లీ ఫార్మాలో, సో ఆ కంపెనీస్లో ఉన్న కంపెనీస్లో అన్నింటిలో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఆఫ్టర్ మ్యూచువల్ ఫండ్. సో ఇప్పుడు ప్రజలందరికీ మ్యూచువల్ ఫండ్ గురించి తెలిసిపోయింది, చాలామందికి తెలుసు. సో కొంతమంది తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో విలేజెస్ కూడా చాలామంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లోకి. నెక్స్ట్ ఏంటి, ఆల్రెడీ ప్రజలు ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేశారు, పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేశారు, బ్యాంకులో ఎఫ్డీలు ఆర్డీలు ఇన్వెస్ట్ చేశారు. తర్వాత మ్యూచువల్ ఫండ్లో కూడా ఇప్పుడు తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు, షేర్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు.
సరే షేర్స్ డైరెక్ట్ పెడితే మార్కెట్లో 1-2 షేర్స్ పెట్టామనుకోండి మొత్తం పోయే అవకాశం ఉంది కాబట్టి షేర్లు ట్రేడింగ్ చేసేవాళ్ళు 10లో ఒకరే లాభం పొందుతారు కాబట్టి వాళ్ళు డైవర్సిఫికేషన్ కోసం మ్యూచువల్ ఫండ్కి వస్తున్నారు. ఆఫ్ కోర్స్. సో నెక్స్ట్ ఏంటని చూస్తే ఈటీఎఫ్స్ ఈజ్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఎందుకంటే మనం లాస్ట్ 1 ఇయర్లో చూస్తే పిఎస్యు బ్యాంక్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. పిఎస్యు బ్యాంక్ ఆల్మోస్ట్ 100% రిటర్న్ ఇచ్చాయి. కొన్ని 1-2 పిఎస్యు బ్యాంక్ ఈటీఎఫ్లు ఉన్నాయి 200% రిటర్న్ ఇచ్చాయి. ఆ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా ఫండ్స్ 100% రిటర్న్ ఇచ్చినాయి. ఏది ఈటీఎఫ్స్. సో బ్యాంక్స్ 200-300 లాస్ట్ 1 ఇయర్లో 3 times 4 times అయ్యాయి బ్యాంక్స్. సో ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా 100% రిటర్న్ వచ్చింది ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. అలాగే తర్వాత మనకు చూసుకుంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈటీఎఫ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా 100% రిటర్న్ వచ్చింది ఒక ఈటీఎఫ్ ఫండ్. సో కొంతమంది సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 30 కంపెనీస్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా 50% రిటర్న్ వచ్చింది లాస్ట్ 1 year. సో అంటే 100% రిటర్న్ అంటే లాస్ట్ 1 year బ్యాక్ 1 lakh పెడితే ఇవాళ 2 lakhs, లాస్ట్ 1 year బ్యాక్ 10 lakhs పెడితే ఇవాళ 20 lakhs. అంత రిటర్న్ ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈటీఎఫ్స్. ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ కన్నా ఎక్కువ వచ్చింది అనుకోవచ్చు. అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్కి ఇండెక్స్ ఫండ్స్ ముఖ్యంగా అంటే వీటిలో డిఫరెన్సెస్ అనేవి ఏ విధంగా ఉంటూ ఉంటాయి? మీరు గ్రోత్ పరంగా చూస్తే ఈటీఎఫ్లో కూడా ఈ 100% ఇచ్చినవి ఉన్నాయి అంటున్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ హిస్టారికల్ డేటా చూసుకున్నా కూడా మోర్ దెన్ 30% ఇచ్చిన కొన్ని ఫండ్స్ అయితే ఉన్నాయి. నిపాన్ అనేది ఇంకా ఎక్కువే ఇచ్చింది లాస్ట్ 30 yearsగా. బట్ షార్ట్ పీరియడ్ కోసం ఈటీఎఫ్ అనేది యూస్ చేస్తారనేది ఒక స్టేట్మెంట్ ఉంది. ఇది ఎంతవరకు నిజం? ఈ షార్ట్ ఫార్మేట్లో ఏ విధంగా యూస్ చేస్తారు కంపారబుల్లీ మ్యూచువల్ ఫండ్? డెఫినెట్గా అండి. ఈటీఎఫ్ ఏంటంటే లైవ్ మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. దీన్ని షార్ట్గా ఉపయోగించవచ్చు. కొంతమంది మేము ఏం చేసామంటే కోవిడ్ టైంలో ఒకరోజు నిఫ్టీ ఓపెనింగే స్టార్టింగ్ 20% మైనస్ లేదా 2000 points డౌన్లో ఓపెన్ అయ్యేది. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఈటీఎఫ్ కొనేవాళ్ళం. ఈటీఎఫ్ కొని మళ్ళీ నెక్స్ట్ డే అది మళ్ళీ 2000 points అప్ అయ్యేది. సో అప్పుడు బాగా జరిగింది. 1-2 daysలోనే ట్రేడ్ బాగా జరిగింది. ఒకరో 2000 points డౌన్, ఒకరో 2000 points అప్, ఒకరో 2000 points డౌన్. మళ్ళీ నెక్స్ట్ డే కొన్ని షేర్స్ 20% మైనస్తో స్టార్ట్ అవుతాయి, నెక్స్ట్ డే 20% అప్తో స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా ఈటీఎఫ్లో ట్రేడింగ్ చేసిన వాళ్ళకి సో రిస్క్ ఫ్రీ రిటర్న్ వస్తుంది. ఇది కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో రిస్క్ ఫ్రీ రిటర్న్ అనేది. రిస్క్ తక్కువ, ఎందుకంటే డైవర్సిఫికేషన్ ఒక షేర్లో పెట్టట్లేదు, ఆ ఇండెక్స్లో ఉన్న అన్ని షేర్లోకి పోతుంది. మళ్ళీ ఇండెక్స్ 2000 points పడింది, మళ్ళీ రేపు 2000 points పెరిగింది అనుకోండి, పెరుగుతుంది. కానీ ఓవరాల్గా ట్రేడింగ్ చేయడం రిస్కే ఇందులో కూడా. కానీ లాంగ్ టర్మ్లో కూడా ఇది మ్యూచువల్ ఫండ్ కన్నా కొద్దిగా పర్సంటేజ్ ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం. అండ్ ఇండెక్స్ ఫండ్స్ విషయానికి వస్తే ట్రేడింగ్లో దీన్ని చూసుకున్నట్లయితే ఎంతవరకు కంపారబుల్ ఈక్విటీతో చూసుకుంటే సేఫ్ అంటారు? ఆ వాల్టాలిటీ సేమ్ ఇందులో కూడా కనిపిస్తూ ఉంటుందా, లేదంటే అందులో ఎక్కువ కనిపించి ఇందులో కాస్త తక్కువ కనిపించే ఛాన్స్ ఉందా? సేమ్ మ్యూచువల్ ఫండ్లో ఎలా ఉంటుందో రిస్క్ సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో కూడా 50 companies డైవర్సిఫై అయ్యింది, ఇందులో కూడా 50 companies డైవర్సిఫై అయ్యింది. దానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, ఈటీఎఫ్కి కూడా ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. కానీ ఈటీఎఫ్లో కొద్దిగా అంత యాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇది ప్యాసివ్ ఫండ్స్. ఎందుకంటే ఒక ఇండెక్స్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇండెక్స్లో పడేస్తే ఆ ఇండెక్స్లో ఏ వెయిటేజ్ ఉంటే ఆ కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇండెక్స్ పడితే పడుతుంది, ఇండెక్స్ పెరిగితే పెరుగుతుంది. ఓవరాల్ ఇండెక్స్ పెరుగుతూనే ఉంది. లాస్ట్ 40 years నుంచి చూస్తున్నాం. 100 points నుంచి ఇవాళ 80,000 సెన్సెక్స్ 80,000 వచ్చింది. సో దాంతోపాటే ఈ ఇండెక్స్తో పాటు పెరుగుతూ ఉంటుంది ఈటీఎఫ్. కాకపోతే ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో కొద్దిగా యాక్టివ్ ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే కొద్దిగా షేర్స్ కొన్ని అంటే ఆ ఇండెక్స్లో కూడా కొన్ని నెగిటివ్ షేర్స్ ఉంటాయి, కొద్ది రిటర్న్స్ బాగాలేనివి, మేనేజ్మెంట్ బాగాలేనివి, లేకపోతే కొన్ని కారణాలతో ఆర్డర్ బుక్ లేనివి, వీటిని తీసేస్తారు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు. ఇది ఏంటంటే ఇండెక్స్తో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది. స్టిల్ ఇది కూడా మంచి రిటర్నే ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్కి ఈక్వల్గానే రిటర్న్ ఇచ్చింది. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సార్, ఈ ట్రేడ్ చేద్దాం ఇండెక్స్ ఫండ్స్ అని ఫిక్స్ అయ్యాక వాటిని చూస్ చేసుకోవడం ఎలాగా? ఏ ఫండ్ బాగా పర్ఫామ్ చేయొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రైస్ దగ్గర స్టార్ట్ అయ్యి అది ఇంక్రీజ్ అవుతుంది అనే గ్యారంటీ కానీ, ఆ రీసెర్చ్ అనాలిసిస్ కానీ ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా అది మీరే విధంగా చేస్తారా రీసెర్చ్ అనేది? డెఫినెట్గా అండి. సో గవర్నమెంట్ క్యాపెక్స్ అంటే గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, లాస్ట్ 1 year బ్యాక్ ఏం చేసిందంటే బ్యాంకులు మెర్జ్ చేసింది. సో బ్యాంకులు మెర్జ్ చేసి ఎన్పిఐని మొత్తం తీసేసింది. ఓకే. సో ఎన్పిఐ బుక్ దాదాపు 30,000 కోట్ల వరకు గవర్నమెంట్ జీరో చేసేసింది. సో దానివల్ల ఏమైంది అర్థమైపోయింది అందరికి. సో ఇది బ్యాంక్ నెక్స్ట్ సో బ్యాంకింగ్ బాగుంటుందని చెప్పేసి అది కూడా ప్రైవేట్ బ్యాంక్ కన్నా పిఎస్యు బ్యాంక్ మెర్జర్ చేసింది. ఓకే.
మెజర్ చేసేసి వాటి ఎన్పిఐని మొత్తం మాఫీ చేసింది. దీనివల్ల బాగుంటుందని తెలిసిపోయింది కాబట్టి అందులో ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, పిఎస్సి ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, లేదంటే పిఎస్సి ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ రిటర్న్ వచ్చింది. అలాగే ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఏం చెప్తుంది, సో కొద్దిగా డిజిటల్ ఇండియా కానివ్వండి, లేకపోతే మైక్రో చిప్స్, సో మనం ఇప్పుడు చూస్తున్నాం. సో తైవాన్, యాక్చువల్గా తైవాన్ వచ్చేసి పెద్ద సో సెమీ కండక్టర్స్ అంటారు. ఇప్పుడు మనం చిప్స్ వాడతాం కదండి ల్యాప్టాప్లో కానీ ఫోన్స్లో, మైక్రో చిప్స్ ఉంటాయి. ఈ చిప్స్ తయారు చేసేది తైవాన్. సో తైవాన్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ, నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. సో మనము ఆ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కోసం మన గవర్నమెంట్ ఏం చేసింది, 50% సబ్సిడీ ఇచ్చేసింది కాబట్టి ఇప్పుడు అందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం మేము. సపోజ్ 1 year బ్యాక్, మేబీ 6 months బ్యాక్ గ్రీన్ ఎనర్జీ ఇచ్చింది, అంటే సోలార్. ప్రతి ఇంటికి సోలార్ ఇస్తాం, ఫ్రీ కరెంట్ ఇస్తాం, 300 యూనిట్స్ వరకు మీకు ఫ్రీ వస్తుంది, మీరు ఒప్పుకుంటే మీ ఇంటి మీద సోలార్ ప్యానల్ పెడతామని ఒక పథకం పెడుతున్నారు. సో అందరు ఇన్వెస్ట్ చేసేసారు. ఏదైనా అన్ని టాటా పవర్ కానివ్వండి, లేకపోతే సుజలాన్ అన్ని షేర్స్ వెళ్ళిపోయినాయి, 3 times 5 times పెరిగిపోయినాయి. అట్లాగా గవర్నమెంట్ యాక్చువల్గా బిగ్గెస్ట్ స్పెండర్ వరల్డ్లో, లేదా మన ఇండియా వరల్డ్లో చూసుకున్నా కూడా కంట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్ స్పెండర్. అంటే దేశం దగ్గర ఎక్కువ నిధులు ఉంటాయి ఆఫ్కోర్స్ ఖర్చు పెట్టడానికి. సో వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, రైల్వేలో పెడుతుంటే రైల్వే మనం ఈటీఎఫ్ కొంటాం. ఆల్రెడీ రైల్వే ఈటీఎఫ్ కూడా చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చేసినాయి. సో ఇలాగా మనము దీన్ని చూస్ చేసుకోవాలి. సో గవర్నమెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతుంది అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే చాలు, మనకి రిస్క్ ఫ్రీగా మంచి రిటర్న్ పొందొచ్చు ఈటీఎఫ్లో. వీటి గురించి తెలుసుకోవాలి కానీ ఈటీఎఫ్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఇచ్చారు మీరు. అండ్ తప్పకుండా వచ్చే ఎపిసోడ్స్లో ఈటీఎఫ్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుందాం. అయితే ఈ ఎపిసోడ్లో మీకు ఏమనిపించింది, మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయా, మీరు ఏమైనా క్లారిఫై చేసుకోవాల్సిన విషయాలు ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఎటువంటి సలహాలు కావాల్సిన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు రమేష్ పసుపులేటి గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.